చూడండి, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము. యూదా రాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాని ముట్టడి వేయగా, ప్రభు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములో అంటే మిగిలిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపులో ఉంచెను. ఈ దానియేలు గ్రంథం ఎవరి గురించి మాట్లాడుతుందంటే, యెహోయాకీము అనబడిన రాజు కాలంలో ప్రజలు బానిసత్వానికి అప్పగించబడ్డారు. రాజులు ఏం చేస్తారంటే, అప్పట్లో మీ దేశానికి ప్రాముఖ్యమైనది ఏంటి అది పట్టుకెళ్ళిపోతారు గెలిచినోడు. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, క్రికెట్ ఆడుతున్నప్పుడు సురేష్ రైనా ధోని లాంటి వాళ్ళు ఓ వికెట్టో కదా, ఒక వికెట్నో లేకపోతే ఆ బెయిల్స్నో వాళ్ళు ఏం చేసేవారు, తీసుకెళ్ళిపోయేది ఎవరో ఒకరికి ఏం చేస్తుండేవారు, గిఫ్ట్గా. అంటే గెలిచినప్పుడు అది పట్టుకెళ్ళిపోతారు. అదొక సిద్ధాంతం అంటే అప్పట్లో. మీరు గమనించారా, యాబేష్ గిలాదు వారు కూడా గెలిచిన తర్వాత సౌలు యొక్క తల పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు యెహోయాకీను కాలంలో నెబుకద్నెజరు గెలిస్తే ఈ పెద్ద మనిషి ఏం పట్టుకెళ్ళాడంట, దేవుని మందిరములో ఉపకరణములన్నిటిని పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టారట, షీనారు దేశంలో దేవతాలయములో పెట్టాడు. ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? దేవుని వద్దనే ఉండాలి. ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. కానీ ఎక్కడ ఉన్నాయంట? షీనారు దేశంలో దేవతాలయపు బొక్కసములో అంటే అల్మరాలో పెట్టారు. అంటే నీతి పని అవినీతిమయమైన చోట పెట్టారు. ఈ వాచ్ ఉంది కదా, ఒకసారి చూడండి. ఈ వాచ్ లాంటి వాచ్ ఒక తాతయ్య గారు అలా కొడుక్కి, ఒరే ఇది నాకు రాజులు ఇచ్చారు జాగ్రత్తగా వాడుకో అని చెప్పి ఇచ్చారట. వాడుకుని కొడుకు ఇచ్చారంట. కొడుకు వాడుకుని ఇంకో కొడుకు ఇచ్చారు. 4 తరాలు అయిపోయింది. 5వ తరం వచ్చేటప్పటికి ఈ వాచ్ చేతిలో పడింది. ఎందుకు ఇది వాచ్, ఎందుకు పనికి వస్తుంది అని వెళ్ళి ఆంధ్ర వాచ్కో తెలుసు కదా, వాచ్లు బాగా ఎత్తాను, అక్కడికి వెళ్ళి అమ్మేస్తాను, ఎంతకెత్తారో అంటే అతను చూసి 50 రూపాయలు ఇస్తాను అన్నాడంట. వెళ్ళిపోయి కొంచెం కనిష్క్ అనబడిన ఒక వాచ్ల షోరూమ్ పట్టుకెళ్ళి ఇచ్చాడంట. వాడు ఏమన్నాడంటే చూడగానే 5,000 ఇస్తాను అన్నాడంట. అరే, ఇప్పుడు ఇంకో పెద్ద HMT వాచ్ కంపెనీ దగ్గరికి వెళ్ళి, సార్ నా దగ్గర పాత వాచ్ ఉంది, మా తాతల కానీ వస్తుంది, తీసుకుంటారా అంటే చూసి, హే వావ్ పెద్దదే, చాలా పాత వాచ్, 5 లక్షలు ఇస్తారా అన్నాడట. అయ్యో బాబోయ్, ఎక్కడ 50,000, ఎక్కడ 5 లక్షలు, నేను ఇవ్వను బాబా అని పట్టుకెళ్ళిపోయి మనవడు దాచుకునే రోజు పేపర్లో ఒక వార్త వచ్చింది. అదేంటంటే, పురావస్తు శాఖ వారు పాత వాచీలు పాత ఏమైనా ఉంటే చూడమంటున్నారు, మీ దగ్గర ఉంటే పట్టురండి హోయ్ అని ఇందులో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అరే మరి ఈ వాచ్ ఎక్కడిది, పాతే కదా. పట్టుకెళ్ళిపోయి ఇదిగోండి సార్ అని చెప్పి ఇచ్చారంట. వాళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి గంట తర్వాత వచ్చి, సార్ ఈ వాచ్ మామూలు వాచ్ కాదు, టిప్పు సుల్తాన్ గారు పెట్టుకున్న వాచ్, అప్పట్లో చేసిన ఫస్ట్ వాచ్, దీనికోసం మేము కనిపెడుతున్నాం, ఎక్కువ ఇవ్వలేమండి, మీకు 5 కోట్లు ఇస్తామండి అన్నారట. ఆడు గుండా ఆగిపోందండి దెబ్బకి. ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతాను, ఆంధ్ర వాచ్ కూడా అనిపిస్తానన్నాడు, తనిష్క్ వాచ్ షోరూమ్ ఎంత ఇస్తానన్నాడు, HMT వాచ్ షోరూమ్ ఎంత ఇస్తానన్నాడు, పురావస్తు శాఖ వారు ఎంత ఇస్తానన్నారు. ఎందుకు చెప్పనా, ఆ వాచ్ పురాతన శాఖ వారి వస్తువు, అది ఉండాల్సింది ఆంధ్ర వాచ్కో దగ్గర కాదు, తనిష్క్ షోరూంలో కాదు. ఎక్కడ ఉండాలి మరి? HMTలో కాదు. ఎక్కడ ఉండాలి? పురావస్తు శాఖలో, మ్యూజియంలు ఉంటే దానికి విలువ. అలాగే కొంతమంది మనుషులు దేవుని సన్నిధిలో ఉంటేనే వారికి విలువ. దేవునికి స్తోత్రం, చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం. ప్రభు సన్నిధిలో ఉంటేనే మనకు విలువ. అస్తమానం టీవీ దగ్గర ఉంటే కాదు మనకి విలువ. అస్తమానం రోడ్లంట అచ్చోసిన ఆంబోతులకు తిరిగితే కాదు మనకి విలువ. అస్తమానం చూపాలి చెప్పింది గారు బాగున్నారా, ఆవిడ ఖాళీగా ఉంది, నీవు ఖాళీగా ఉన్నా అలా సరిపోయింది మీకు ముసలమ్మ చెట్లు అందరూ ఖాళీగా ఉంటారా, ఇది కాదు నీకు అక్కడ, అది కాదు నీకు విలువ. అందుకే దేవుడు ముందు శిలక చెప్పినట్టు చెప్పాడు, ఏమని, మాటికి మీ పొరుగువారింటికి ఎలక, మాటికి పోయి అక్కడ విలువను కోల్పోతావు నాయన, విలువను కోల్పోతావు. ఎప్పుడన్నా జ్ఞాపకం పెట్టుకోండి, నీకు ఎక్కడ ఉంటే నీకు విలువో నువ్వు అక్కడే ఉండువాడుగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు మళ్ళీ ఆడపిల్లకు మాట చెప్తానే, నాతో పరిచయం అయ్యవనుకోండి, నేను స్టార్టింగ్లో అన్నవనుకోండి, ఆ అన్నను అన్నలాగే ఉంచు, ఫ్రెండ్స్ దాకా తీసుకెళ్ళకు. ఒకడు పరిచయం ఫ్రెండ్ అయ్యాడు అనుకో, ఫ్రెండ్ని ఫ్రెండ్ లాగే ఉంచు, లవర్ దాకా తీసుకెళ్ళకు.
భర్త వచ్చాడు అనుకోండి, భర్తలాగే ఉంచు. వాడిని రెండో భర్తగా, మూడో భర్తగా, వాడిని పాత భర్తగా, ఫస్ట్ భర్తగా చేయొద్దు. నీకు దేవుడు ఏ స్థితిని ఇస్తే ఆ స్థితిలో సంతృప్తితో మనందరం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బట్ ఇక్కడ నెబుకద్నెజరు ఎంత ప్రమాదకరంగా ఉన్న చూడండి. తన దేశంలో, షీనారు దేశంలో అపవిత్రమైన చోట పవిత్రమైన వస్తువులు పెట్టాడు. మన జీవితంలో కూడా పవిత్రమైన హృదయంలో ఎవరిని పెట్టావు? నువ్వు పవిత్రమైన హృదయంలో ఎవరిని పెట్టావు? అపవిత్రమైన మనుషులు పెట్టావు. నీ కళ్ళు పవిత్రతను మాత్రమే చూడాల్సిన కళ్ళు ఎవరిని చూస్తున్నాయి? చెడిన వాటిని చూస్తున్నాయి. పవిత్రమైన చోట మనము ఉండగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యా, మీ వయసును బట్టి మీరు ఎక్కడుంటే మీకు విలువ, నువ్వు అక్కడే ఉండాలి. అమ్మా, నీ స్థాయిని బట్టి నువ్వు ఎక్కడ ఉంటే నీకు మంచిది, నువ్వు అక్కడే ఉండాలి. ఆడే వచ్చి కాదు కొంచెం కుర్చీ పక్కన కూర్చోరా నువ్వు వస్తా అని చెప్పేంత వరకు మనం తెచ్చుకోకూడదు. మన స్థాయి ఎక్కడ ఉంటే అక్కడ మనం కూర్చోబెట్టాలి. నేను ఆల్మోస్ట్ 2014 నుంచి వర్తమానం చెప్తున్నాను. ఈ 2014 నేటి వరకు వాళ్ళు ఎక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చున్నాను. ఏం చెప్పమంటే అదే చెప్పాను. ఎంత ఇస్తే అదే పుచ్చుకున్నాను. ఏం పెడితే అదే తిన్నాను. ఒక్కరోజు కూడా ఓవరాక్షన్ చేసేంత వరకు దేవుడు నన్ను తీసుకురాలేదు. అదిగో ఆయన ఎంత పాట పని పెద్ద మనిషి. మా ఇంట్లో వాళ్ళు కనీస స్థితి నెలకు 100 రూపాయలు పంపించలేను. అప్పట్లో 5 రూపాయలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయేది. 5 రూపాయలకి 5 ఇడ్లు వచ్చేసేది. మన బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు 10 రూపాయలకి మధ్యాహ్నం భోజనం వచ్చేసేది. 15 రూపాయలు సాయంత్రం చపాతి. 25 రూపాయలు అయిపోయిన సమయంలో ఆయన నాకు నెలకు 100 రూపాయలు ఇచ్చేవాడు. ఆయన నాకు దుప్పటి కూడా లేదు, కనీసం తలగాడు కూడా మా అమ్మలు నాకు కొనలే, దోమలు తెర కూడా నాకు కొనలే, బకెట్ కూడా నాకు ఇవ్వలే, ఎప్పుడుకో పట్టుకుంటే టవల్ కూడా నాకు లేదు. అప్పుడు ఆ పెద్ద మనిషి ఆ ఎజర గారు ఇలా పెడితే ఆ చేతి దండ మీద నేను పడుకుంటా. అతని దుప్పటి మాత్రం నాది, దోమల తెర మాత్రం ఆయన. ఆ స్థితిలో ఉన్నప్పుడు తెలుసు. ఆ రోజు పరిచర్యకి నడుస్తూ సైకిల్ మీద తొక్కలేక వెళ్తే నడుచుకుంటూ వెళ్ళిన పరిస్థితులు తెలుసు. ఆ రోజు ఆకలి తొలమంటించిన దినాలు తెలుసు. ఈ ప్రాంతం అంతా వచ్చాక మనం 100 రోజుల కార్యక్రమాలు నడుచుకుంటూ చేసాంగా. ఎవరు పట్టించుకునే స్థితి మాకు తెలుసు. ఆ స్థితిలో నుంచి నేటి వరకు రావడానికి ప్రభు ఎప్పుడేం చేస్తారు చెప్పనా? ఎక్కడ ఉండాల్సిన వాడవు ఎక్కడ ఉన్నామని చూస్తాం. అందుకే ప్రభు ఆదామా ఏమన్నాడు? ఆదామా ఎందుకు ఎక్కడ ఉండాల్సిన వాడవు నీవు? ఎక్కడుండాలి నువ్వు? నా దగ్గర కూర్చోవలసినడు. బట్ వేర్ ఆర్ యు నౌ? ఎక్కడున్నావు? డాడీ నేను ఎక్కడో పక్కన దాక్కున్నాను. ఎరా ఎందుకు దాక్కున్నావు? బట్టలు లేవు డాడీ. బట్టలు లేవని చెప్పింది ఎవడో. పండు తిన్నావా అని కానీ పట్టుకుంటే నానా ఐఎమ్ సారీ పండు తినేసాను నాన్న, అందుకే ఆకులు కట్టుకున్నాను. ఒరే ఆకులు చెరిగిపోతారా బాబు, ఆ కంగారు పడిపోకో. ఇప్పుడు ఎంత పచ్చకున్నాక తర్వాత ఎండిపోతే నీ పరిస్థితి అయిపోతుంది, అదొకది అయిపోతుంది, కంగారు పడకాగు అని చెప్పి పక్కన పెట్టి ఆయన గొర్రెపిల్లని చంపి ఒక వస్త్రం కుట్టినప్పుడు ఎంత ప్రేమ ఉన్న దేవుడు, ప్రభువా తినేసాను క్షమించయ్యా, దయచేసి మన్నించి ప్రభు. ఒక్కసారి కనుక వ్యక్తి అడుగుండుంటే ద సర్కమ్స్టాన్సెస్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్లీ, ఇజంట్ ఇట్? ఆ పరిస్థితుల వ్యత్యాసంగా ఉండను. కానీ ఒక్కసారి కూడా క్షమించు ప్రభు అన్న మాట రాలే. ప్రభువా నేను బాలింతరాలు అవుతానా? ప్రభువా నేను నొప్పి పడతానా? నేను శాపం భరిస్తానా? ప్రభువా సారీ, నీ బిడ్డ నువ్వు చేసిందని ఆయన పొరపాటు అయిపోయింది, సారీ అని ఒక్క మాట మాట్లాడినా బాగున్నావు. ప్రభువా చూసి చూడకుండా మాట్లాడుకో. ఆడలు కాదు నెత్తి మీద కొండ ఉంటుందేమో, ఓ ఏడ్చేది పొలమంటే ఏడ్చేసి నేను కాదు పాము అంటుంది అన్నమాట. ఆదామేమో నాకేం తెలదు, నువ్వు ఇచ్చిన పిల్ల అని ఆయన అన్నాడు. ఇవిడేమో నాకేం సంబంధం లేదు పాము అని ఆవిడ మాట్లాడదుగా. మొత్తానికి ముగ్గురికి సరిపడగా శాపం వచ్చింది. ఆ శాపం నేటి వరకు అనుభవిస్తుంటే యేసుప్రభు లోకానికి వచ్చాడు. ఆ శాప కట్లను విడిపించాడు, మన మీద ఉన్న దాస్యపు కాడిని విడిపించాడు, పాపముని పవిత్రపరిచాడు, పరలోక రాజ్యం ఇవ్వడానికి మరలా ఈ లోకానికి వస్తున్నాడు. ఈ లోకానికి వచ్చేటప్పటికి నీవు షీనారు దేశమును విడిచిపెట్టగలవా? అలాగ విడిచిపెట్టగలిగితే నా ప్రభు, నీ కొరకు రక్తం కార్చిన ప్రభు, ప్రాణం పెట్టిన ప్రభు, సమాధిని జయించిన ప్రభు నీకు చేతులు చాపి నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు.